హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోదావరి స్టైల్‌లో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కూరకు తగినంత చింతపండును కూడా వాటర్‌లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల కూర గిన్నెని తీసుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చాలా థిక్‌గా చాలా టేస్టీగా వస్తుందండి. ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడే ఉప్పు, పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని, ఉల్లిపాయ పేస్ట్‌ని బాగా వేగనివ్వాలండి. ఇలా వేగనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని వేసుకోవాలి. అలాగే తగినంత వాటర్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పులుసుని కొద్దిగా మరగనివ్వాలండి. ఇలా మరిగేటప్పుడు కరివేపాకుని అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. పులుపు బాగా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి. గిన్నెని మాత్రమే పట్టుకుని కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫిష్ కర్రీ అయ్యేంత వరకు అప్పుడప్పుడు తిప్పుకుంటూ మనం ఫిష్ కర్రీని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కూరని ఉడికించుకోవాలి. ఈ విధంగా పులుసు దగ్గర పడిన తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీరని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాల ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే మార్నింగ్ చేసింది నైట్, నైట్ చేసింది మార్నింగ్ తింటే దాని టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ ముక్కకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని టెక్స్చర్, కలరు చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుని తింటారు. ఫిష్ కర్రీలో మీకు ఏ ముక్కలంటే బాగా ఇష్టం? నాకైతే పొట్ట ముక్క, తలకాయ అంటే చాలా ఇష్టం. మరి మీకేమి ఇష్టం? మీరేం వేసుకుని తింటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.